ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, బట్ స్టిల్ లాంగ్ ఎంట్రీస్ ఏమీ ప్లాన్ చేయొద్దు, ఎందుకంటే ఇంకా సిపిఆర్ దగ్గర ఉంది కాబట్టి. బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గర ఉంది, అండ్ అట్ ది సేమ్ టైం నిఫ్టీ కూడా సిపిఆర్ రెసిస్టెన్స్ ఉంది. సో బేరిష్ ప్రైస్ యాక్షన్ కోసం చూద్దాము. బ్యాంక్ ఎక్స్ 58,900 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, ఎందుకంటే నిఫ్టీ ఇక్కడ బేరిష్ చూపిస్తుంది డోజీ బార్ తర్వాత, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా రెసిస్టెన్స్ ఉంది కదా. సో 58,900 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. నాకు ఓన్లీ సింగిల్ లాట్ యాడ్ చేశాను. సో 124, 150 వచ్చిన తర్వాత అప్పుడు ఇంకొక లాట్ అనేది ప్లాన్ చేద్దాము. ప్రజెంట్ రిస్క్ 1250 పెట్టుకుందాం సింగిల్ లాట్ కాబట్టి. 1250/15 అంటే 80 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 83 + 124.60. సో 208 ఈజ్ ద స్టాప్ లాస్. సో నెక్స్ట్ బార్ కూడా కంటిన్యూస్ రెడ్ బార్ వచ్చింది కాబట్టి టోటల్ యాడ్ చేశాను 30 క్వాంటిటీస్, యావరేజ్ 123 అయ్యింది. సో ప్రెసెంట్ రిస్క్ అయితే 1250 పెట్టుకున్నాను, ఎందుకంటే ఇక్కడ నిఫ్టీ సపోర్ట్ ఇస్తుంది, ఇంకా సిపిఆర్ సపోర్ట్ ఇస్తుందా లేదంటే రెసిస్టెన్స్ ఇస్తుందా క్లారిటీ లేదు. ఫస్ట్ 2 బార్స్ అయితే సపోర్ట్ తీసుకున్నాయి కదా. అండ్ బ్యాంక్ నిఫ్టీ డేలో బ్రేక్అవుట్ అయితే అప్పుడు స్టాప్ లాస్ కొంచెం పెద్దది ప్లాన్ చేద్దాము. ప్రెసెంట్ అయితే చిన్న స్టాప్ లాస్ పెట్టుకున్నాను, 1250 రిస్క్ వచ్చేలా పెట్టుకున్నాను. లైక్ 120 ట్రేడ్ అవుతుంది కదా, స్టాప్ లాస్ ఓన్లీ 166 పెట్టుకున్నాను, అంటే 165 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం, ఎందుకంటే ప్రెసెంట్ బ్యాంక్ నిఫ్టీ కూడా డేలో దగ్గర ఉంది కదా. సో ఏమన్నా సపోర్ట్ తీసుకుంటుందేమో అని అనుకుంటున్నాను. మరి మార్కెట్ కొంచెం పైకి మోగుతున్న పుట్ ఆప్షన్లో ఎటువంటి చేంజ్ లేదు, ఇంకా పుట్ ఆప్షన్ ప్రీమియం అనేది పెరుగుతుంది. సో ఆప్షన్ బయింగ్ విల్ బీ బెస్ట్ సచ్ టైమ్స్. నిఫ్టీలో ఏమన్నా ప్లాన్ చేద్దాము, ఒకవేళ సపోర్ట్ తీసుకొని ఇది గ్రీన్ క్యాండిల్ ఏమైనా క్లోజ్ అయితే, బట్ ఇట్ విల్ బీ టూ ఎర్లీ, కాసేపు అయితే వెయిట్ చేద్దాము. ఇదైతే స్టాప్ లాస్ చిన్నదే కదా పెట్టుకున్నాం, సపోర్ట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇక్కడ 20 MA సపోర్ట్ కూడా ఉంది. సో కొంచెం రిస్కీ అనే అనుకుంటున్నాను, స్టాప్ లాస్ అందుకే తగ్గు పెట్టుకున్నాము. ఓకే, -500 నుంచి పాజిటివ్ 500 వరకు వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ అయితే రిజెక్షన్ చూపిస్తుంది, బట్ డేలో బ్రేక్అవుట్ అవ్వాలి. డేలో బ్రేక్అవుట్ అయితే అప్పుడు కొంచెం హై ప్రాబిలిటీ. ఆ నిఫ్టీ కూడా సిపిఆర్ బ్రేక్అవుట్ చేస్తుంది, కాకపోతే 20 MA ఉంది ఇంకా. సో ఇక్కడ నుంచి బయర్స్ వస్తే రావచ్చు, ఏదైనా జరగచ్చు. ఆప్షన్ బయింగ్ ఒక లాట్ తీసుకున్నాను, 393 యావరేజ్ అయింది. ఇది యాక్చువల్గా 370 దగ్గర ప్లాన్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ప్రైస్ కొంచెం ఫాస్ట్ మూమెంటం చూపించింది అది. సో ఆప్షన్ బయింగ్ ఈరోజు ఫాస్ట్ మూమెంటం ఉండొచ్చు ఆప్షన్ సెల్లింగ్ అంటే. చూడండి 437కి వెళ్ళిపోయింది 393 నుంచి 425. ఆప్షన్ బయింగ్ ఒక లాటే తీసుకున్నాను, ఆప్షన్ సెల్లింగ్ 2 లాట్స్ తీసుకున్నా 300 ప్రాఫిట్ వచ్చింది. ఆప్షన్ బయింగ్లో 700 ప్రాఫిట్ వచ్చింది. $450 వరకు కూడా వచ్చింది ఇది అయితే. సో స్టాప్ లాస్ ఆప్షన్ బయింగ్ కూడా ఒక 1250 పెట్టుకుందామా, లేదంటే 100 పాయింట్స్ వస్తుంది కాబట్టి ఒక 50 పెట్టుకుందాం, లేదంటే ఆర్ఎల్స్ క్యాండిల్ బట్టి ప్లేస్ చేసుకుందాం. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటున్నాను, ఆప్షన్ బయింగ్కి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటున్నాను, ఎక్కడ తీసుకున్నాం కదా ఎంట్రీ. సో 51,650 వస్తే క్లోజ్ చేస్తాను ఇమీడియట్గా. ప్రెసెంట్ అయితే 435 అలా ట్రేడ్ అవుతుంది ఇది. సో సపోర్ట్ ఇస్తుంది ఇక్కడ, బ్రేక్అవుట్ ప్రాపర్ కావాలి. ప్రాపర్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అగ్రెసివ్గా కిందకైతే వెళ్దును. సో ప్రెసెంట్ ఇప్పుడు మనకి ఆపోజిట్గా వెళ్తుంది. నిఫ్టీ కూడా 20 MA సపోర్ట్ అయితే తీసుకుంది. సో ఏదన్నా జరగవచ్చు ఇప్పుడు. సో ఆల్మోస్ట్ కాస్ట్కి వచ్చింది ఇది ఆప్షన్ బయింగ్ కూడా. కొంచెం ఫాస్ట్ మూమెంటం జరిగితే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోవచ్చు ఇది. సో 393 దగ్గర ఉంది బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్. ఈ లెవెల్ హిట్ అవగానే క్లోజ్ చేసేస్తాను. ఈ లెవెల్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అవగానే ఆప్షన్ బయింగ్ కూడా క్లోజ్ చేసేస్తాను. సో కెన్ యూ సీ ద డిఫరెన్స్ హియర్? ఆప్షన్ బయింగ్ అయితే కాస్ట్ ఉంది, ఇదైతే నెగిటివ్లో ఉంది. ఇది ఒకవేళ లేదంటే 1250 రిస్క్ వచ్చేలాగా 1250 రివార్డ్ పెట్టుకుంటున్నాను, అంతా హాఫ్ వచ్చేలా పెట్టుకుంటాను. 1250లోంచి హాఫ్ అంటే 1250 డివైడెడ్ బై 2 అంటే ఒక 625 వచ్చేలాగా. సో 625 డివైడెడ్ బై 15, 40 పాయింట్స్ పెట్టుకోవచ్చు. సో 41 - 393 350 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్ ఆప్షన్ బయింగ్. 350 పెట్టుకుంటాను అంటే ఒక 40 పాయింట్స్ పెట్టుకుంటున్నాను అంతే. 500 ప్రాఫిట్, ఇందులో రిస్క్ హాఫ్ అనమాట అంతే. ఓకే, 1250 ప్రాఫిట్ వస్తే క్లోజ్ చేసేస్తాం మేము ఇమీడియట్గా. ప్రెసెంట్ అయితే ఓవరాల్ రెండు కూడా 1000 రూపీస్ ప్రాఫిట్కి వచ్చాయి.
సెల్లింగ్ అడ్వాంటేజ్ రావట్లేదు, ఓన్లీ బయింగ్ అడ్వాంటేజ్ వస్తుంది. బయింగ్ 500 ప్రాఫిట్ దగ్గర ఉంది, ఇదైతే ఇంకా కాస్ట్ దగ్గరే ఉంది. సో బయింగ్ అయితే 450 వరకు వచ్చింది. సో బయింగ్ గ్రూప్లో సెకండ్ టార్గెట్ 470 పెట్టాను, అది ఎగ్జిట్ అయిపోతే అయిపోవచ్చు. 470కి వస్తే 450 దగ్గర రన్ అవుతుంది ఇప్పుడు. ఇదైతే 108 మన సైడ్ అవుతుంది. 460 కూడా వచ్చింది. 470కి వస్తే క్లోజ్ చేసేయండి బయింగ్. ఓకే, మళ్ళీ అంతే. ఇక్కడ ఇది కాస్ట్ రన్ అవుతుంది, ఆప్షన్ బయింగ్ ఏమో గ్రీన్లో ఉంది. సో పని చేద్దాము, ఇక్కడ బులిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కాబట్టి స్టాప్ లాస్ ఆప్షన్ బయింగ్ కాస్ట్ పెట్టేస్తున్నాను. ఆప్షన్ సెల్లింగ్ పెట్టుకోవట్లేదు, ఎందుకంటే కొంచెం కాసేపు టైం డికే ఇస్తే ఆ తర్వాత ఏమన్నా మన సైడ్ రన్ అయితే రన్ అవ్వచ్చు కదా. సో ప్రెసెంట్ అయితే రిస్క్ ఓన్లీ 1250 ఉంది. ఇది కాస్ట్ పెట్టేసుకున్నాను, 390 పెట్టేసుకున్నాను స్టాప్ లాస్. తర్వాత మళ్ళీ కిందకి వచ్చిన తర్వాత లైక్ సెంట్రల్ పీరియడ్ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు యాడ్ చేద్దాం మళ్ళీ. సో స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి నిఫ్టీలో కూడా, బ్యాంక్ నిఫ్టీలో కూడా. నిఫ్టీ కూడా 20 EMA సపోర్ట్ దగ్గర ఉంది, సో అందుకు క్లోజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే 1500 వరకు వచ్చింది, మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది, అంటే కంటిన్యూషన్ లేదు కదా బ్యాంక్ నిఫ్టీకి, సో అందుకు. మళ్ళీ 1500 ప్రాఫిట్కి అయితే వచ్చింది. ఇది ఫస్ట్ టార్గెట్ 90 ఇచ్చాం కదా ఆప్షన్ సెల్లింగ్, 90 హిట్ అయితే క్లోజ్ చేసుకోండి. ఇది సెకండ్ టార్గెట్ రావట్లేదు అనుకుంటా, 460 వరకు వెళ్ళింది, 470 వెళ్ళిందో లేదో చూడలేదు నేను. ఒకవేళ 470కి వస్తే క్లోజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ అయిపోయింది, ఇది 90 వరకు వెళ్ళిపోయింది. సో ఫస్ట్ టార్గెట్ తీసుకోవచ్చు 87, 88. మనకి రిస్క్ ఇందులో టోటల్ 1250 కదా ఈరోజు. 2500 వస్తే 1:2 వచ్చినట్టే మనకి. బట్ ఇంకా స్కోప్ ఉంది కదా మార్కెట్ కిందకి, ఒకవేళ వస్తే ఈ లెవెల్ వరకు 851,400 వరకు రావచ్చేమో. ఓన్లీ భయం ఏంటంటే 20 EMA కోసం భయపడాలి అంతే. సో చూద్దాం ఏమవుతుందో. సో ఆప్షన్ సెల్లింగ్ అయితే స్కాల్పర్స్ ప్రాఫిట్స్ తీసుకోవచ్చు, ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. 2000 ప్రాఫిట్ వరకు వచ్చింది ఇది. ఆప్షన్ సెల్లింగ్ ఇప్పుడు అడ్వాంటేజ్ వస్తుంది, అలాంటప్పుడు ఆప్షన్ బయింగ్ అంతలా రాకపోవచ్చు. బట్ స్టిల్ మనం అయితే హోల్డ్ చేద్దాము. 470 వస్తే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. 460 వరకు వెళ్ళింది కానీ 470 రావట్లేదు. సో ఎనిహో మనకు ఆప్షన్ బయింగ్ రిస్క్ ఏం లేదు కాబట్టి పర్వాలేదు. నిఫ్టీ 20 EMA సపోర్ట్ బ్రేక్ డౌన్ అవ్వాలి, అప్పుడు ఫర్దర్గా ఈ లో కూడా బ్రేక్అవుట్ అయితే అప్పుడు మార్కెట్ కిందకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మరి. ఓకే, గ్రూప్లో ఇచ్చాం కదా 470, ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది, 470 దగ్గర క్లోజ్ చేశాను. అండ్ ఇదైతే 70 వరకు వచ్చింది, ఇంకా చూద్దాం కాసేపు అయితే వెయిట్ చేద్దాం. 1:2 అయిపోయింది రిస్క్ ఇందులో. మనం ఈరోజు 1250 పెట్టుకున్నాం, ఎక్కువేం పెట్టుకోలేదు. సో 1:2 అయితే అయిపోయింది, కాసేపు ఇంకా హోల్డ్ చేద్దాము. సో 470 ఆప్షన్ బయర్స్ అయితే ప్రాఫిట్స్ క్లోజ్ చేసుకోవచ్చు. 470 అయిపోయింది, మనం రిస్క్ అంతా 40 పాయింట్స్ అంతా పెట్టుకున్నాం అంతే. ఆప్షన్ బయింగ్లో 393 నుంచి 472 వరకు వచ్చింది. ఓకే, ఆల్మోస్ట్ 80 పాయింట్స్ ప్రాఫిట్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఇది 70 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం ఎగ్జిట్ అవుదామా లేదంటే స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుందాం అన్నది అప్డేట్ చేస్తాను. సో స్టాప్ లాస్ ఇంకా అప్డేట్ ఏం చేసుకోలేదు, సేమ్ స్టాప్ లాస్ ఉంది, ఫస్ట్ ఏదైతే స్టాప్ లాస్ పెట్టినా అదే. సో బ్యాంక్ నిఫ్టీ నుంచి కొంచెం బుల్లిష్నెస్ చూపిస్తుంది. ప్రెసెంట్ ఇది 1:1 అయితే అయిపోయింది అకార్డింగ్ టు ఆప్షన్ సెల్లింగ్ ఫస్ట్. ఇది టార్గెట్ కూడా మనం ఎంట్రీ దగ్గర నుంచి అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే అయిపోయింది. సో క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. మోర్ దెన్ 180 పాయింట్స్ వచ్చింది కదా, 200 పాయింట్స్ అయితే వచ్చింది. సో క్లోజ్ చేయనా ఏంటని చెప్పి ఆలోచిస్తున్నాను, సో చెప్తాను ఆగండి. ఓకే, ఇది 15 క్వాంటిటీసే పెట్టుకున్నానా. ఓకే, సో ఇలాంటి మిస్టేక్సే చూసుకోండి ఒక్కొక్కసారి. ఓకే, అంటే తర్వాత యాడ్ చేశాను కదా, దానికైతే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోలేదు, ఇప్పుడు చేసుకున్నాను. ఓకే ఫైన్, ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు, పర్వాలేదు. లేదంటే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోండి. ఓకే, గ్రూప్లో పెట్టిన మెయిన్ స్టాప్ లాస్ కాకుండా అప్డేట్ చేసుకోవచ్చు. సో రెండు కూడా సచ్ ఏ బిగ్ బులిష్ క్యాండిల్ చూపిస్తుంది. ఈ లెవెల్, ఈ క్యాండిల్ హై బ్రేక్ కూడా అయితే మేబీ మళ్ళీ డే హై వరకు వెళ్ళొచ్చు, ఎందుకంటే లిక్విడిటీ కోసం ఎక్కువ మార్కెట్ ఫైన్ చేస్తారు కదా. అండ్ ఎక్కడ వరకు వస్తుంది అనుకున్నాను, 51,381,400 వస్తుంది అనుకున్నాను. కాకపోతే 51,400 అనేది రౌండ్ నెంబర్ కదా, అక్కడి నుంచి రివర్స్ అవుతుందేమో.
సపోర్ట్స్ అయితే ఏం లేవు ప్రెసెంట్. సో బీఆర్ఎన్ నెంబర్ 51,400 ఉంది. లేదంటే ఇక్కడ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి అగ్రెసివ్గా మోయింది కదా, ఈ లెవెల్ బాడీలో 51,387 ఇస్తే సపోర్ట్ ఇవ్వచ్చు అంతే. ఓకే గైస్, ఆప్షన్ సెల్లింగ్ ఇక్కడ కొంచెం డిసడ్వాంటేజ్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ అని చెప్పాను కదా, మార్కెట్ పైకి వెళ్తుంది. సో స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి చూస్తుంది. సో స్టాప్ లాస్ హిట్ అవ్వాలంటే ఇనీషియల్గా మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నాము, ఎంట్రీ సెకండ్ క్యాండిల్ తీసుకున్నాము, స్టాప్ లాస్ పైన పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు అంత అవసరం లేదు, మార్కెట్ ప్రీమియం డిసడ్వాంటేజ్ కొంచెం ఉంది కాబట్టి ఇది 160 అనేది కొంచెం ఈజీగా హిట్ అవ్వచ్చేమో అని అనుకుంటున్నాను నేను. ఒకవేళ మార్కెట్ ఇంకా అగ్రెసివ్గా పైకి వెళ్తే, ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయితే మార్కెట్ లిక్విడిటీ ఏరియా ఇక్కడ నుంచి సెల్లర్స్ వచ్చారు కాబట్టి డే హై బ్రేక్అవుట్ చేయడమో లేదంటే డే హై దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకోవడమో జరుగుతుంది. మనకి ఇప్పుడు ప్రెసెంట్ అయితే రిస్క్ అయితే ఏం లేదు, మనకి ఆప్షన్ బయింగ్ తీసుకొని ఉంటే మొత్తం టార్గెట్ అయిపోతుంది, ఈ పాటికి క్లోజ్ చేసేద్దాము. అండ్ ఆఫ్ కోర్స్ 1:2 కూడా అయిపోయింది, బట్ ఇంకా మార్కెట్ కిందకు వస్తుందేమని చెప్పి హోల్డ్ చేసాము, దానివల్ల కొంచెం డిసడ్వాంటేజ్ జరిగింది. ఇప్పుడు స్టాప్ లాస్ 160 పెట్టుకున్నాం కదా, 160 దగ్గరికి వస్తుంది. మేబీ 500 లాస్ అలా రావచ్చేమో విత్ బ్రోకరేజ్. ఒకవేళ 160 హిట్ అయితే ఇంకో 40 పాయింట్స్ ఉన్నాయి. సో ఇందాక 2,500 ప్రాఫిట్ వచ్చింది కదా, మళ్ళీ 2,500కి వచ్చింది. సో క్లోజ్ చేద్దాం అని చెప్పి ఆలోచిస్తున్నాను, ఎందుకంటే మార్కెట్ అఫ్ కోర్స్ బేరిష్గానే ఉంది ఇప్పుడు ఈ క్యాండిల్, కానీ క్లోజింగ్ టైంకి ఏమవుతుందో తెలియదు. అండ్ ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ నుంచి మార్కెట్ ఏదైనా జరగవచ్చు, ఇదైతే ఈ లెవెల్ ఉంది. సో ప్లాన్ చేద్దాం. సచ్ ఎ బిగ్ బేరిష్ బార్. సో 1:2 అయితే వచ్చింది మనకి, రిస్క్ అయితే 1250 పెట్టుకున్నాం ఈరోజు దానివల్ల. కానీ హోల్డ్ చేస్తే 13 టు ఇంకొక 60 పాయింట్స్ వెయిట్ చేసినా ఇంకొక 1800 అలా రావచ్చు. సో డిపెండ్స్ అపాన్ యూ గైస్. ఓకే, హోల్డ్ చేస్తారా లేదంటే ఎగ్జిట్ అవుతారా అన్నది చూడండి. నేను ఆల్మోస్ట్ అక్కడ బుల్లిష్ బార్ ఉంది కాబట్టి 78కి వచ్చిందా, ఓకే. మళ్ళీ ఇక్కడ నుంచి బయర్స్ అనే వాళ్ళు పుష్ చేస్తున్నారు పైకి. సో క్లోజ్ చేస్తాను నేను, 78కి వచ్చింది కదా 2,500 దగ్గరికి, 78కి వస్తే క్లోజ్ చేస్తాను. 79 ట్రేడ్ అవుతుంది. ఓకే ఫైన్, మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. సో 78కి రానివ్వండి, అప్పుడు చూద్దాం. 78.20. ఓకే, 78 దగ్గర పెట్టేసుకున్నాను స్టాప్ లాస్. ఎగ్జిట్ అయిపోతాను ఆల్మోస్ట్ 2,500 ప్రాఫిట్తో. క్లోజ్ చేద్దాము. సో ఎంట్రీ 1:2 అయితే అయిపోయింది మనకి. ఎంట్రీ మనం ఇక్కడ సెకండ్ బార్ దగ్గర తీసుకున్నాము, స్టాప్ లాస్ ఇక్కడ 100 పాయింట్స్, టార్గెట్ 200 పాయింట్స్ అయిపోయింది. కానీ మనకి ఈరోజు ఆప్షన్ బయింగ్ తీసుకొని ఉంటే రెండిట్లో మనకి ప్రాఫిట్ వద్దును ఈరోజు, కానీ ఆప్షన్ సెల్లింగ్ తీసుకోవడం వల్ల కొంచెం డిసడ్వాంటేజ్ జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏదైనా జరగవచ్చు, మార్కెట్ ఇది 0 వరకు వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చు, బట్ ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. వైట్ సిపిఆర్ కదా, డేలోస్ అనేవి సపోర్ట్ ఇచ్చి మార్కెట్ అనేవి పైకి మూవ్ అవ్వచ్చు. సో అందుకు 2,500తో క్లోజ్ చేద్దాము. సో రిమైనింగ్ మీరు కూడా స్క్రీన్ షాట్స్ అనేవి నాకు వాట్సాప్లో పంపించండి. ఓకే, 72తో ట్రేడ్ అవుతుంది, 78 వస్తే క్లోజ్ చేస్తాను. సో క్లోజ్ అయిపోయింది. ఫస్ట్ ఇనీషియల్గా మన బయాస్ ఏంటి, మార్కెట్ ఒకవేళ పైకి వెళ్తే ఈ లెవెల్ ఎక్కడి నుంచి రిజెక్షన్ జరిగితే తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే సిపిఆర్ ఈ రోజు కొంచెం లో ప్రాబిలిటీ ట్రేడ్ అనుకోవచ్చు. ఓకే, సో సిపిఆర్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ ఇచ్చిందంటే రెండు ఉండడం వల్ల మేబీ ఇచ్చి ఉండొచ్చు, బట్ లో ప్రాబిలిటీ ట్రేడ్ మనం తీసుకున్నది ఈరోజు, హై ప్రాబిలిటీ కాదు. ఎందుకంటే ఓపెనింగ్ సిపిఆర్ దగ్గరే జరిగింది కదా, ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ సిపిఆర్ దగ్గర జరిగినప్పుడు కొంచెం రిస్క్ ఉంటుంది. ఈరోజు అదే జరిగి అంత లో ప్రాబిలిటీయే, బట్ స్టిల్ వర్కౌట్ అయ్యింది. ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ అనేది బేరిష్గా ఉంది కదా, పాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా బేరిష్గా ఉంది కదా. సో ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ లో ప్రాబిలిటీ ట్రేడ్, ఇట్ హాస్ వర్క్డ్ వెరీ వెల్.
సో ఓకే గైస్, అయితే డన్ ఫర్ ది డే. ఆప్షన్ బయింగ్ తీసుకోవడం వల్ల కొంచెం ఫాస్ట్గా ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఇది అయితే 2500 వరకు వెయిట్ చేసొచ్చు, బట్ ఆప్షన్ బయింగ్ యాడ్ చేసాం కదా దానివల్ల. అండ్ యా, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగొచ్చు. ఓకే ఎస్, మార్కెట్ క్లోజ్ అయిపోయింది. టైం అయితే 3:36 అయ్యింది కదా. సో ఏమైంది, మార్కెట్ మనం అనుకున్న విధంగానే ఇక్కడ సిపిఆర్ అనేది రిజెక్షన్ ఇచ్చింది. రెండింటికి, నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి రిజెక్షన్ అయితే ఇచ్చింది. కాకపోతే ఏమైందంటే సెకండ్ హాఫ్ ఇక్కడ నుంచి మార్కెట్ లో వరకు వెళ్ళి పైకి మూవ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ డేలో రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ కిందకు వచ్చింది. సో కొంచెం అడ్వాంటేజ్ డే అనుకోవచ్చు, కొంచెం డిసడ్వాంటేజ్ డే అనుకోవచ్చు. ఎందుకంటే అడ్వాంటేజ్ డే ఎవరికి, ఆప్షన్ బయర్స్ కి. డిసడ్వాంటేజ్ డే ఎవరికంటే ఆప్షన్ సెల్లర్స్ కి ఉంటుంది. అఫ్ కోర్స్ మనం అయితే 1:2 దగ్గర క్లోజ్ చేసాను. నేను 2500 వచ్చిన తర్వాత క్లోజ్ చేశాను. ప్రీమియం ఛానల్ ఏంటంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకోమని చెప్పాను. 20కి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 10 కూడా వచ్చేస్తుంది అనుకున్నాను, కానీ అది 10కి రాకుండా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. లెట్ మీ షో యూ, లేదంటే చూపిస్తాను, ఒకసారి ఉండండి. టెలిగ్రామ్ లో ఫస్ట్ ఆప్షన్ సెల్లింగ్ లెవెల్ 130 నుంచి 210 స్టాప్ లాస్ ఇచ్చాము. ఆ తర్వాత యాడ్ చేసుకోమన్నాము, క్వాంటిటీస్ యాడ్ చేసుకుని స్టాప్ లాస్ తగ్గించుకున్నాము. ఆప్షన్ బయింగ్ ఏమైందంటే 51,800 పుట్ ఆప్షన్ 370 నుంచి 1,600 హై వరకు వెళ్ళింది. ఓకే, 370 అంటే ఆల్మోస్ట్ 400 అనుకోండి. 4 టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది ఆప్షన్ ప్రీమియం. ఎగ్జాంపుల్ తీసుకుంటే 1,600 మైనస్ 400 అంటే ఆల్మోస్ట్ ఒక 1,200 పాయింట్స్ ప్రాఫిట్ అయితే వచ్చింది ఆప్షన్ బయర్స్ కి. అండ్ ఇది కొంచెం లక్ అని అనుకోవచ్చు, ఎందుకంటే మార్కెట్ ఈ రోజు వైట్ సిపిఆర్ ఉంటది, ఈ రోజు అంత ట్రెండింగ్ డే ఉండదని చెప్పి నేను అనుకున్నాను. కానీ యూ ఆల్ నో దట్ మార్కెట్ ఈ సుప్రీం. 1,200 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చింది ఆప్షన్ బయర్స్ కి. ఆప్షన్ సెల్లర్స్ కి ఏమైందంటే మార్కెట్ 50కి అలా వచ్చిన తర్వాత స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోమని చెప్పాను. లైక్ యా, ఇక్కడ 50కి వచ్చిన తర్వాత కాస్ట్ అప్డేట్ చేసుకోమని చెప్పాను స్టాప్ లాస్. అండ్ నేను ఎగ్జిట్ అయిపోయినాను కూడా గ్రూప్ లో పెట్టాను, ఎందుకంటే నేను ఇంకా 0 వరకు హోల్డ్ చేస్తున్నానేమో అనుకొని చెప్పి చాలా మంది హోల్డ్ చేస్తారు కదా. సో నేను ఎందుకు సేఫ్ అయిపోయానంటే 1:2 ఆల్రెడీ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ వచ్చింది, అకార్డింగ్ టు ఆప్షన్ బయింగ్ కూడా వచ్చింది కదా. సో మనం ఫ్రైడే కూడా సేమ్ అదే చేసాము. ఫ్రైడే కూడా ఒకవేళ ఎగ్జిట్ కాకపోతే ఫ్రైడే కూడా లాస్ అవుతున్నాం, అండ్ ఈ రోజు కూడా లాస్ అవుతున్నాం. ఈ రోజు చేసిన మిస్టేక్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకొకటి అనుకోవచ్చు, ఏంటంటే ఆప్షన్ బయింగ్ హోల్డ్ చేయలేదు అంతే. అంటే 1:2 అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయ్యే వరకు ఆప్షన్ బయింగ్ హోల్డ్ చేయలేదు. అంటే అట్లీస్ట్ ఒక మినిమం ఒక 2,500 ప్రాఫిట్ వచ్చే వరకు అన్న వెయిట్ చేయాల్సిందని చెప్పి నాకు ఆ తర్వాత అనిపించింది అనమాట. ఓకే, సో ఎనీహౌ మనం అయితే ఏం చేయలేం అయిపోయిన తర్వాత. సో టుడేస్ ప్రాఫిట్ ఇస్ 2,500. అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ టుమారో చూద్దాము. అండ్ దానికన్నా ముందు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఈ రోజు ఇది 1,200 పాయింట్స్ మూవ్మెంట్ అయిపోయింది కదా అని చెప్పి ఈ ఎమోషన్ మీకు రేపు క్యారీ చేసుకోకండి. ఓకే, వచ్చింది ఏదో జస్ట్ లక్ అనుకోవచ్చు అంతే. రేపు మళ్ళీ నిన్న పడింది కదా 1,200 పాయింట్స్, ఈ రోజు కూడా 1,200 పాయింట్స్ ప్రాఫిట్ వస్తుంది, మిస్ చేసుకోనని ఈ ఎమోషన్ క్యారీ చేశారు అనుకోండి, రేపు 1:2 అయినా సరే ఎగ్జిట్ అవ్వలేము. ఆ ఎమోషన్ కోసం ఉండిపోతాం. సో అందుకే ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ప్రాఫిట్స్ మీద కాదు. ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ప్రాఫిట్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. ఓకే, సో ట్రేడింగ్ లో సక్సెస్ అవ్వాలంటే ముందు ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి. రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ మనకి ఫస్ట్ క్యాండిల్ నుంచి కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, సప్లై జోన్, ఈ ఎంటైర్ జోన్ కూడా మార్క్ చేసుకోవచ్చు. మనం ఎంటైర్ లెవెల్ కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని మార్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ కన్సోలేషన్ అయ్యింది, బ్రేక్అవుట్ అయ్యింది, మళ్ళీ ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత రిట్రేస్మెంట్ అయ్యింది, మళ్ళీ పైకి వెళ్ళింది, రిట్రేస్మెంట్ అయింది. ఎంటైర్ జోన్ అనేది ఇంపార్టెంట్. కానీ కొంచెం చార్ట్ క్లమ్జీగా ఉంటది కాబట్టి ఏం చేద్దామంటే ఇది సప్లై జోన్, ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఇది మార్క్ చేసుకుందాం. ఓకే, దీనికి డిఫరెంట్ కలర్ ఇద్దాం, లైక్ బ్లాక్ కలర్ ఇద్దాము. అంటే ఇక్కడ మనం ఈ రెండు కూడా స్వింగ్ డిమాండ్ జోన్ అని చెప్పి మార్క్ చేస్తున్నాం కదా, అది కూడా బ్రేక్అవుట్ చేసింది. అఫ్ కోర్స్ సపోర్ట్ ఇచ్చింది, ఒక 6 బార్స్ వరకు ప్రాపర్ గా సపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది, డే హై వరకు వెళ్తుంది అని చెప్పి కూడా అనుకున్నాను. బట్ సెల్లర్స్ కొంచెం వీక్ గా ఉన్నారు, సారీ సెల్లర్సే కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ప్రీవియస్ సెషన్ లో కూడా ఇంపార్టెంటే. ఓకే, అంటే ప్రీవియస్ సెషన్ హై దే నుంచి లో వరకు వచ్చింది, లో అయితే హైని బ్రేక్అవుట్ చేయలేకపోయింది, కానీ బయర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు.
మోస్ట్లీ బయర్స్ ఎక్కడ ఉన్నారంటే ఈ జోన్ దగ్గర కొంచెం ఎక్కువ ఉన్నారు, స్ట్రెంత్ అనేది కొంచెం బాగుంది. సో దిస్ విల్ బి ద డిమాండ్ జోన్. ఎంటర్ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ ఇదంతా కూడా డిమాండ్ జోనే. అలాగని చెప్పి మీరు ఇక్కడ గ్రీన్ క్యాన్ ఫామ్ అయిపోయిన ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ పెద్దది అయిపోద్ది. సో వెయిట్ చేయండి, లేదంటే స్ప్రెడ్స్ తీసుకోండి. రేపు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే స్ప్రెడ్స్ తీసుకోవచ్చు. అండ్ రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ సపోర్ట్ ఉంటుంది సిపిఆర్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ జోన్ ఎంటైర్ జోన్ రెసిస్టెన్స్ కింద ఉంటుంది. ఇక్కడ వరకు ఏదైతే మార్క్ చేస్తున్నామో అది రెసిస్టెన్సే, పైకి వెళ్తే సిపిఆర్ కూడా రెసిస్టెన్సే. రేపు సమ్ కైండ్ ఆఫ్ ట్రిక్కీ డే, చాలా జాగ్రత్తగా ఉండాలి రేపు. కమింగ్ టు నిఫ్టీ, ప్రీవియస్ సెషన్ హై అక్కడి నుంచి ఫాల్ వచ్చింది కాబట్టి సప్లై జోన్ అగైన్. ఎంటైర్ జోన్ అనేది ఇంపార్టెంట్, సప్లై జోన్ కింద మార్క్ చేసుకోవచ్చు. ప్రీవియస్ సెషన్ లో అండ్ దెన్ టర్నింగ్ పాయింట్, ఈ లెవెల్ కొంచెం టర్నింగ్ పాయింట్. అంత ప్రాపర్ గా కూడా ఏం లేదులేండి బ్యాంక్ నిఫ్టీ లాగా, బట్ స్టిల్ మార్క్ చేసుకుందాం అంతే. సో రేపు కూడా సిపిఆర్ వైడ్ గానే ఉంది, యావరేజ్ టు వైడ్ ఉంది. రేపు కూడా ట్రెండింగ్ డే అయితే అవ్వచ్చేమో. అండ్ డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుందాము. డైలీ టైం ఫ్రేమ్ లో అయితే స్వింగ్ లెవెల్ ఇక్కడ ఉంది. స్వింగ్స్ అంత పవర్ఫుల్ ఏం కాదు డైలీ టైం ఫ్రేమ్ లో, అని అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వట్లేదు. సో మార్కెట్ కొంచెం పాస్ తీసుకుంది కదా, సో ఎక్కడి నుంచి రిజెక్షన్ అవుతాయో తెలియదు, కానీ మళ్ళీ డిసెండింగ్ సిపిఆర్. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ గానే ఉంది, కానీ ఈ లెవెల్స్ లాంగ్ వెళ్ళాలనుకుంటే ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయండి. ప్రస్తుతానికి అయితే ఇవి సపోర్ట్ రెసిస్టెన్స్. రేపు మార్కెట్ ఓపెన్ అవడం బట్టి కింద లెవెల్స్ తర్వాత మార్క్ చేసుకుందాము. ఓకే గైస్, దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. అండ్ చెప్పిన విషయాలు గుర్తున్నాయి కదా. మార్కెట్ ఈ రోజు 1000 పాయింట్స్ ఎవరైతే మిస్ అయ్యారో, ఆప్షన్ బయర్స్ అవనివ్వండి, ఆప్షన్ సెల్లర్స్ అవనివ్వండి, ఫ్యూచర్ ట్రేడర్స్ ఎవరు ఏది చూసుకున్నా సరే, ఈ లెవెల్లో ఎంత ప్రాఫిట్ మిస్ అయ్యాం అంటే మీరు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఎంత ప్రాఫిట్ మిస్ అయ్యాం కదని చెప్పి ఈ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నారు అనుకోండి, మీ నెక్స్ట్ ట్రేడ్ కి ఇంపాక్ట్ ఉంటుంది. సో మర్చిపోండి, ఏ రోజు ట్రేడ్ ఆ రోజే. ఈ రోజు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా మర్చిపోండి. అండ్ మళ్ళీ రేపు ఫ్రెష్ మైండ్ తో రావాలి. కంపల్సరీ అందరూ కూడా మెడిటేషన్ కానీ యోగా కానీ చెయ్యండి, ఎందుకంటే మీ బాడీ మీద మీరు ప్రాపర్ గ్రిప్ ఉంటేనే మీ మైండ్ని కూడా కంట్రోల్ చేసుకోగలరు, మీ ఎమోషన్స్ కూడా కంట్రోల్ చేసుకోగలరు. సో సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీ మార్నింగ్ ట్రేడింగ్కి ముందు యోగా కానీ మెడిటేషన్ కానీ, ట్రేడింగ్ ముందు అంటే జస్ట్ ముందేం కాదు, యోగా చేసే 6 o'clock 5 o'clock అన్నా చేయొచ్చు. మెడిటేషన్ మాత్రం ఒక 10 minutes ముందు చేయండి, మార్కెట్ స్టార్ట్ అయ్యి 10 minutes ముందు చేయండి. అండ్ 6 o'clockకి అప్పుడు ఒక 1/2 hour కానీ 20 minutes కానీ చేయండి. అండ్ ప్రాపర్ డైట్ తీసుకోండి. ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇంక పట్టించుకోకండి మార్కెట్ గురించి. ఇంకా వన్స్ మీరు ట్రేడ్ క్లోజ్ చేసిన తర్వాత చూడాలి మార్కెట్, లేదంటే తర్వాత ఈ రోజు ఈవినింగ్ అయ్యో ఈరోజు ప్రాఫిట్ మిస్ అయిపోయాను, ఇదంతా ప్రాఫిట్ మిస్, ఈ ఎమోషన్ అనేది ఉండకూడదు. అండ్ నైట్ టైమ్స్ అయితే ఫాస్ట్గా పడుకోండి. సో మీ ఎమోషన్స్ మీరు ఎంత కంట్రోల్ చేసుకుంటే మార్కెట్లో మీరు అంత సక్సెస్ అవుతారు, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఓకే. అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్తే ఈ విధంగానే రిస్క్ మేనేజ్మెంట్, పొజిషన్ సైజింగ్ ఎప్పుడు ప్రాపర్గా ఉండాలి. మీరు చూస్తే మనం ఎన్ని క్వాంటిటీస్ తీసుకున్నాం, 15 క్వాంటిటీసే తీసుకున్నాం. అదేంటి క్యాపిటల్ ఏమో 2.5 lakhs ఉంది, ఎందుకు 15 క్వాంటిటీస్ అంటే అక్కడ రిస్క్ అనేది కొంచెం పెద్దది ఉంది కదా, రిస్క్ పరంగానే తీసుకోవాలి క్వాంటిటీస్. అంతేగాని ఇప్పుడు మనకి 2.5 lakhs ఉంది కానీ 2.5 lakhs వచ్చి క్యాపిటల్ తీసుకున్నాం అనుకోండి, ఒక రోజులో మొత్తం అయిపోతే అది కరెక్ట్ కాదు. సో మీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడితే ఒక చిన్న దెబ్బ తగలొచ్చేమో, లేదంటే కాల్ వరకు వచ్చేమో. సెకండ్ ఫ్లోర్ నుంచి పడితే దానికన్నా ఫస్ట్ ఫ్లోర్ నుంచి తగిలిన దానికన్నా పెద్ద దెబ్బ తగులుతుంది. థర్డ్ ఫ్లోర్ నుంచి అయితే ఏమో ప్రాణాలు ఉంటాయో లేదో కూడా తెలియదు. సో అలాగా మీ క్యాపిటల్ తక్కువ పోగొట్టుకున్నారు అనుకోండి, ఫాస్ట్ గా రికవర్ అయిపోగలరు. కొంచెం ఎక్కువ లైక్ సెకండ్ ఫ్లోర్ నుంచి పడితే ఫస్ట్ ఫ్లోర్ లో పడిన దానికంటే కొంచెం ఎక్కువ రికవర్ అయ్యే డేస్ టైం పడుతుంది. అదే థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ అంటే మాక్సిమం ఎక్కువ అమౌంట్ లూజ్ అయ్యారు అనుకోండి, రికవర్ అవ్వడం చాలా కష్టం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇదే ట్రిక్. మార్కెట్ లో సక్సెస్ అవ్వాలంటే మీరు మీ లాసెస్ ని తగ్గించుకోవాలి, అప్పుడే ప్రాఫిట్ లో ఉంటారు. లైక్ ప్రాఫిట్ ఎక్కువ రావడం కాదు, ముందు మీరు లాసెస్ ని కంట్రోల్ చేసుకుంటే ప్రాఫిట్ ఆటోమేటిక్ వస్తుంది, ప్రాసెస్ ఫాలో అవుతారు కాబట్టి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, లేదంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సీ యూ గైస్, బాయ్.